హౌ టు రైట్ డిపాజిట్ ఫామ్ తెలుగులో చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనేష్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం డబ్బుల్ని బ్యాంక్ బుక్లో ఎలా డిపాజిట్ చేయాలో నేర్చుకుందాం. మనం ఎంత చదువుకున్నా కానీ ఫస్ట్ టైం బ్యాంక్లో డిపాజిట్ స్లిప్ కానీ విత్డ్రా స్లిప్ కానీ రాయాలంటే చాలామందికి తెలియదు. అందులో నేను ఒకడిని. అసలు డబ్బులు వేయాలంటే ఏ ఫారం తీసుకోవాలో కూడా తెలియక చాలా అవస్థలు పడుతూ ఉంటాం. మన పెద్దవాళ్ళతో పాటు బ్యాంకులకు వెళ్ళినప్పుడు స్లిప్ రాయటానికి కూడా రాలేదని చెప్పలేక, పక్కన వాళ్ళని అడగలేక తప్పులు రాస్తూ ఉంటాం. అలా కాకుండా ధైర్యంగా రాయగలిగేలా వీడియో చేసి మీకు చూపిస్తాను, చూడండి. మొదటిగా డబ్బులు వెయ్యాలి అంటే డిపాజిట్ అంటారు. చూస్తున్నారు కదా, డిపాజిట్ ఆర్ పే ఇన్ స్లిప్. ఇలాంటి స్లిప్ మనం తీసుకోవాలి. ఆల్మోస్ట్ ప్రతి బ్యాంకుకి ఇలానే ఉంటుంది. నాది కెనరా బ్యాంక్ స్లిప్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, దేనికైనా సేమ్ ఫార్మేట్ ఉంటుంది, గమనించండి. ఫస్ట్గా డిపాజిట్ ఫామ్లో స్లిప్పు రసీదు మనకిస్తారు, స్లిప్ వాళ్ళు తీసుకుంటారు. కానీ విత్డ్రాల్ ఫామ్లో అలా కాదు, ఓన్లీ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, మనకి రసీదు ఉండదు. ఎందుకంటే దీంట్లో డబ్బులు మనం వేసామని ప్రూఫ్ అనమాట. ఇదిగో ఇక్కడ నుంచి కట్ చేసి ఈ పార్ట్ మనకిస్తారు, ఈ పార్ట్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, వీడియోలోకి వెళ్దాం. అసలు ఎలా రాయాలి? ఓకే, ఫామ్ తీసుకున్నాం, డిపాజిట్ ఫామ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎలా రాయాలి చూడండి. ముందు రసీదులో రాయిద్దాం. ఫస్ట్ బ్రాంచ్, మాది మాచర్ల బ్రాంచ్ రాశాను. నెక్స్ట్ డేట్ వేయండి. తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ వేయాలి. ఈ బాక్స్లో అకౌంట్ నెంబర్. ఈ రెండు బాక్స్, ఈ ఖాళీలు మిగిలినవి తప్పేసామని అనుకోవద్దు. కొన్ని బ్యాంకులకి ఎక్కువ నెంబర్లు ఉంటాయి, కొన్నిటికి తక్కువ నెంబర్లు ఉంటాయి. మ్యాక్సిమం 12, 13 అలా ఉంటాయి. ఓకే, తర్వాత నేమ్, ఇక్కడ నేమ్ దగ్గర నేమ్ రాయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ మీ ఇష్టం, వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. తర్వాత అమౌంట్ రాయాలి, 1000 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు రాస్తాం. తరువాత చూడండి, ఇక్కడ రూపీస్ ఇన్ వర్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ అక్షరాలలో రాయాలన్నమాట. తెలుగులో అయినా రాయండి, ఇంగ్లీష్లో అయినా రాయండి. నేను ఇంగ్లీష్లో 1000 రూపీస్ ఓన్లీ అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ₹1000 టోటల్ రాసేయండి. నెక్స్ట్ సేమ్ వాళ్ళకి ఇచ్చే స్లిప్లో కూడా సేమ్ అంత రాయాలి. డేట్, ప్లేస్, అకౌంట్ నెంబర్, నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవసరం లేదు. నెక్స్ట్ రూపీస్ ఇన్ వర్డ్స్ వేయండి. నెక్స్ట్ అమౌంట్ 1000 రూపీస్, 1000 రూపాయలు. సేమ్ అలానే 1000, టోటల్ 1000. సంతకం పెట్టండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ సంతకం సిగ్నేచర్ ఆఫ్ ది డిపాజిటర్. మనం వేరే అకౌంట్లో కూడా మనం డబ్బులు వేయొచ్చు, కానీ తీయటానికి కుదరదు. అందుకని మన సంతకమే పెట్టవచ్చు. వేరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేటప్పుడు కూడా మనల్ని రాయమంటే మన సంతకం పెట్టచ్చు, తప్పేం లేదు. ఒకవేళ వాళ్ళ సంతకం పెడితే వాళ్ళ చేత పెట్టించండి, లేకపోతే వాళ్ళ పేరు రాసి వేలు ముద్ర వేయించండి. ఇదంతా ఎందుకంటే మీ సంతకమైనా పెట్టచ్చు, తప్పే ఉండదు, ఏం కాదు, అదేం క్రైమ్ ఏం కాదు.
ఎందుకంటే మీరు డబ్బులు వేస్తున్నారు, తీయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ బాక్స్ క్యాష్ డిపాజిట్, ఇక్కడ చూడండి, నోట్స్ నెంబర్, రూపీస్, పైసా. ఇక్కడ మనం ఏ నోటు తెచ్చాం, ఎన్ని నోట్లు తెచ్చాం అనేది ఇక్కడ రాయాలి. 1000 రూపాయల్లో నేను 500 రూపాయలు 2 నోట్లు తెచ్చాను. 5 × 2 1000 రూపాయలు అయింది. ఒకవేళ మీరు 200 రూపాయల నోట్లు తెస్తే 200 ఇంటూ ఎంత అయ్యాలో కామెంట్ చేయండి 1000 కావడానికి. ఇలాగా టోటల్ దగ్గర వేసేయండి. అంతే, స్లిప్ పూర్తయింది. అంతే, చాలా సింపుల్. కాకపోతే 1-2 సార్లు రాస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో విత్డ్రా ఫ్రమ్ ఎలా రాయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.